బోలే గారు మీ మనసులో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పేసేయండి. నా డ్రీమ్ మ్యూజికే మెయిన్. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలి నేను. నా కొత్త పాటలు ఇప్పుడు సినిమాకి చేసినా కానీ ఇక నుంచి నేను ఏ సినిమా చేసినా కానీ నాకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకొని జనానికి ఇంతకు ముందు విన్న పాటలు లాగా కాకుండా కొత్త రకమైనటువంటి ఒక కలర్ను నేను ఇవ్వాలని చూస్తాను. ఇది నిజం. అంటే ఒక పాట మనం చేస్తున్నామంటే ఇందులో ఏదో ఒక కొత్త అరే ఇదేంది ఇలా చేశాడు అనేలాగా అనిపించుకుంటే చాలు నాకు అనే కోరిక. అంటే కార్తిక్ గారు బిగ్ బాస్కి వచ్చినప్పుడు గెస్ట్గా చాలా బాగా పాడారండి మీరు పాట, ఖైదీ ఇది అది అని. ఎలా అండి అలా అంటే వెంటనే ఎలా పాడిస్తారు మీరు? ఏమన్నా మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ ఏం లేదు. అంటే ఇన్బిల్ట్గా భగవంతుడు మనకు ఆ కళ ఇచ్చిండు. ఏదన్నా ఫీల్ అయ్యి అంటే నేను అక్కడ నాగ్ గారు ఎప్పుడైనా ఏ సెలబ్రిటీ వచ్చినా కానీ పాడిచ్చారు, ఈ మీద ఒక పాట పాడంటే వెంటనే చూసి అప్పటికప్పుడు అనుకుని చేయడమే అంతే. ఓకే, సెకండ్ కూడా కాదు టైం వెంటనే. ఇంకా అది ఎలా? మన శృతి హాసన్ కూడా మొన్న ఇప్పుడు 31st ప్రోగ్రామ్ అదే స్టార్ మాలో చేసాం, అంటే రికార్డెడ్ అది. అందులో కూడా అలాగే సేమ్ ఆ శృతి హాసన్ చూడగానే అది ఒక పాట పాడంటే అందులో ఆమె మీద పాడా. ఇట్లా ఎవరు వస్తే వాళ్ళు శ్రీలీల అంటే శ్రీలీల మీద మర్చిపోయాను, శ్రీలీల మీద పాట పాడంటే బిగ్ బాస్లో పాడాను. ఆ పాట బయటకు వచ్చి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్. ఆ పాటను తీసుకొని మంచి హీరోయిన్ తీసుకొని అదే శోభా శెట్టి నేను ఇద్దరం చేసాం. ఫస్ట్ టైం బిగ్ బాస్లో పెయిర్ చేసింది మేము ఇద్దరమే. బయటికి రాగానే ఫస్ట్ అది పండక్కి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం మేము. అంటే హీరోయిన్ గారు అన్నారు మీరు చెప్పండి పాడతా అని చెప్పారు, బట్ ఒక టైటిల్ చెప్తా, ఆ టైటిల్ మీద పాట పాడతారా? ఏ టైటిల్ అంటే అంటే బయట టైటిలా? బయట టైటిల్ కాదు, మన టైటిలే బద్మాష్. అవును, బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ ఆరు. బద్మాష్ డీజే రాత్కే 12 బాజే, రాత్రి 12 గంటలకు బద్మాష్ డీజే ఉంటుంది. ఇందులో భలే ఉంటుంది ఆ సాంగ్, బాగా చేశారు అందరు కూడా అలా అట్లా.